త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే కొత్తగూడెంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. లక్ష్మీదేవిపల్లి నుంచి పారామిలిటరీ దళాలతో బయలుదేరిన పోలీసులు సూపర్ బజార్ నుండి పోస్టాఫీస్ వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఫ్లాగ్ మార్చ్లో ట్రైన్ ఐపీఎస్ విక్రాంత్ సింగ్, కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్, సిఐలు రాయల్ వెంకటేశ్వర్లు, కరుణాకర్ రెడ్డి, రమేష్, వినయ్ కుమార్, ఇంద్రసేన రెడ్డి పాల్గొన్నారు. అనంతరం డీఎస్పీ రెహమాన్ మాట్లాడుతూ ఎస్పీ రోహిత్ రాజ్ ఆధ్వర్యంలో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు మరియు సిబ్బంది ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని అన్నారు. ప్రజలందరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు భరోసా కల్పించడంలో భాగంగానే ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని అన్నారు. కోడ్ అమల్లో ఉన్నందున ఎవరైనా చట్టవిరుద్ధంగా ప్రవర్తించినా, గొడవలు సృష్టించినా చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారని అన్నారు. అక్రమ మద్యం, నగదు రవాణాకు సంబంధించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియపరచాలని అన్నారు. लोकसभा चुनाव के अंदर में फ्लैग मार्च का आयोजन करा गया है और ये कोतवाली सब डिवीजन में जो लोकसभा चुनाव आ रहे हैं उसमें हमारे साथ जो सीआरपीएफ के जवान हैं, सीआरपीएफ की जो पार्टी है उनका वॉक चाहिए। ये आज फ्लैग मार्च से हमने पेश कराए और इसके अलावा मैं कोतवाली के भाइयों को, बहनों को, उनको उनकी कोऑपरेशन के लिए कि आगे आके बढ़ चढ़ के वोट करें, सामने आए। जो भी आपको परेशानी है पुलिस से, कोई भी इधर से आपको छोटी मोटी कोई भी दिक्कत है, हमारे इंस्पेक्टर और किसी से भी आके बोले, कोई भी परेशानी है आप बढ़ चढ़ के आपका मिलेगा। और ये लोकसभा को एक बार बोलना चाहूँगा कि थोड़ा सा आप लोग हमसे सपोर्ट करें और उसमें कोई भी आपका प्रॉब्लम आएगा तो हमसे मिले और किसी भी जगह में कोई भी प्रॉब्लम आने के लिए आपसे कांटेक्ट कर सकता है। आप लोगों को सुविधा के लिए, आपका के लिए, आप लोगों का सुरक्षा के लिए आपका लाभ देना है और किसी भी प्रॉब्लम आएगा तो सभी से आप आपसे कांटेक्ट कर सकते हैं। और हमारा एसपी साहब से भी हम लोग जवाब है और एसपी साहब है यही हमारा यही भाई यही एसपी साहब ने आप कार्य किया, थोड़ा फॉलो करेंगे। थैंक यू वेरी मच। లైవ్ వస్తాయి మన రావు రికార్డు ఉంటుంది మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. అసెంబ్లీ ఎలక్షన్ జరుపుకున్నాము. ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ అనేది ఎంతో ఎలక్షన్ అనేది ఎంతో ముఖ్యమైనటువంటి ఎలక్షన్ అనేది సాఫీగా ఎలాంటి సమస్యలు లేకుండా, ఎలాంటి ఒడిదొడుగు లేకుండా, ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా తమ ఓట్లను వినియోగించుకొని భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని ఉండాలి. ఎలక్షన్లో అనేక రకాల సమస్యలు ఉత్పన్నమైతే, అనేక రకాల గొడవలు, తర్వాత పోట్లాట్లు జరగడానికి అవకాశం ఉన్నాయి. ఎలాంటివి లేకుండా ప్రతి పౌరుడు తమ ఓటు హక్కుని నిర్భయంగా వినియోగించుకొని నిజాయితీగా ఓటు చేసుకొని భారత ప్రజాస్వామ్యం వెన్నెముక నిలవాలని కోరుకుంటున్నాం. దీనికి పోలీసులు అన్ని రకాల సహాయ సహకారాలు, ఎలాంటి సమస్యాత్మక గ్రామాలైనా కానీ, లక్ష్మీ గ్రామాలైనా కానీ, లేకపోతే ఇంకా ఎలాంటి సమస్య ఒడిదొడుగులు ఉన్న గ్రామాలు కానీ పోలీసు బలగాలు ఉన్నాయి, సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సులు ఉన్నాయి. ఎలాంటి అవాంఛనీయ సహాయం జరగకుండా ప్రతి పౌరుడు నిజాయితీగా ఓటు హక్కు వేసుకోవడానికి అవకాశం కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పోలీసు అధికారిపై ఉన్నది. దాని గురించి ప్రజలు ఎలాంటి
ఒత్తిడి లోను కాకుండా, ఎలాంటి ప్రలోభాలు లోను కాకుండా, ఎలాంటి అవకాశాలు లోను కాకుండా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎలాంటి సమస్య వచ్చినా కానీ దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి, తర్వాత లేకపోతే సిఐ గారికి, లేకపోతే డిఎస్పీ గారికి, లేకపోతే ఎస్పీ గారికి, లేకపోతే 100 టైమ్స్ తెలియజేసి తమ సమస్యను వివరించేసి దాని ద్వారా తప్పనిసరిగా దాని యొక్క బాధ నుంచి విముక్తి పొందాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎలక్షన్ అనేది ప్రజాస్వామ్యానికి ఒక ఆదర్శం. ఎలక్షన్ జరగాలి, ప్రశాంతమైన వాతావరణం జరగాలి. వాళ్ళు గుర్తించడం, వాటికి సరైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తాం. ఎలాంటి అవినీతి జరగకుండా రూట్ మొబైల్స్ ఉంటాయి, పోలింగ్ స్టేషన్ బందోబస్తు ఉంటుంది. విషయంలో కూడా ఎలాంటి సమస్య లేకుండా తెలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మిమ్మల్ని అడుగుతారా? నన్ను అంటారు కదా, ఎన్నికలు అంటారు కదా.